హాయ్ గైస్, నేను మీ డాక్టర్ రాకేష్ పాకల. రెగ్యులర్గా ఓపీలో వచ్చే కంప్లైంట్స్లో కడుపు నొప్పి, కాన్స్టిపేషన్తో పాటుగా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ చెప్పే ఒక కామన్ కంప్లైంట్, వెరీ ఫ్రీక్వెంట్ కంప్లైంట్ వచ్చి తిన్న వెంటనే కాసేపటికల్లా మేము టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది, మోషన్ అయిపోతుంది అని రెగ్యులర్గా చాలామంది చెప్తూ ఉంటారనమాట. కానీ చాలామంది దాన్ని ఎలా తీసుకుంటారంటే, తిన్నాము కడుపు ఫుల్ అయిపోయింది కాబట్టి మోషన్కి వెళ్ళాం మాకు ఫ్రీ అయిపోయింది అని ఒక చిన్నపాటి భ్రమలో ఉండి దాన్ని చాలా నెగ్లెక్ట్ చేసి చాలా సాధారణ విషయంగా తీసుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇది చాలామందిలో సహజంగా 10లో 3 నుంచి 4కి ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతుంది. ఎందుకంటే అన్ని ఎక్కువ కేసెస్ అయితే ప్రజెంట్ నడుస్తున్నాయన్నమాట. దాని పేరు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు దాన్ని. జనరల్గా అదొక సమస్యని, అది మనకి ఇబ్బంది పెడుతుందని కానీ మ్యాక్సిమం గుర్తించరు. ఏదో తేడాగుందే అనుకున్న వాళ్ళు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది అని చెప్తారు. చిన్నపిల్లల్లో అయితే కడుపు నొప్పి, వామిటింగ్ సెన్సేషను అండ్ యానల్ రీజియన్లో పెయిన్ రావటము ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. సో దీనికి రీజన్ ఏంటి అంటే సింపుల్. ఒకటి, మన ఇర్రెగ్యులర్ డయటరీ హ్యాబిట్స్ అండ్ ప్రజెంట్ మన జనరేషన్లో తింటున్నటువంటి జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్. మూడోది స్ట్రెస్. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇక్కడ స్ట్రెస్. అది స్కూల్లో చిన్నపిల్లలు చదువుల విషయంలో పడుతున్న స్ట్రెస్ కావచ్చు, అడల్ట్స్ వాళ్ళ దైనందిన జీవితాల్లో, వాళ్ళ లైఫ్లో, ఉద్యోగాల్లోనో, ఫ్యామిలీ పరంగానో పడుతున్న స్ట్రెస్ కావచ్చు, ఏదైనా కానీ. ఈ స్ట్రెస్ వల్ల మీ పేగులకి అండ్ మీ బ్రెయిన్కి మధ్య సమన్వయం కోల్పోవటం వల్ల కమ్యూనికేషన్ అంటారనమాట, గట్ అండ్ బ్రెయిన్ కమ్యూనికేషన్ సరిగా లేకపోవటం వల్ల, కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్, ఈ సమస్య తలెత్తుతుంది. సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, జనరల్గా తిన్న వెంటనే మీకు కడుపులో కాస్త ఇబ్బందిగా, మోషన్ పాస్ చేస్తే ఫ్రీగా ఉంటుందన్న ఫీలింగ్ వస్తుంది. కొంతమందిలో ఎక్కువ క్వాంటిటీ రాకపోయినా వెళ్ళాలి 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 అనే ఫీలింగ్ ఉంటుంది. రెండోది, కొంచెం తినగానే మీ కడుపు హెవీగా అనిపిస్తుంది అండ్ ఆకలి పెద్దగా ఉండకపోవటము, తిన్న వెంటనే కడుపులో నొప్పిగా ఉండటము, ఇలాంటివన్నీ ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్లో ఉండేటువంటి సిమ్టమ్స్ అన్నమాట. బౌల్స్ అంటే పేగులు, మన పేగుల్ని బౌల్స్ అంటారు. అవి ఇరిటేటింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి, ఒక ఫుడ్ కానీ లిక్విడ్స్ కానీ దాని పేగుల్లోకి వెళ్ళటంతో అవి ఇరిటేట్ అవుతాయి కాబట్టి దానికి పెట్టిన పేరు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇది మీకు మొదలైనప్పుడు ప్రారంభంలో పెద్ద సమస్యగా అనిపించకపోయినా కాలం గడిచే కొద్దీ క్రమేపీ అది మీ గట్ హెల్త్కి కానీ మీ కంప్లీట్ హెల్త్కి కానీ ప్రమాదంగా మారటానికి ఎంతో అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీ డైలీ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ అండ్ లైఫ్ స్టైల్లో కానీ చిన్న చిన్న చేంజెస్ చేసుకొని అండ్ అవసరమైతే కొన్ని మినిమం మెడికేషన్స్ డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ప్యూర్లీ క్యూరబుల్. కొంచెం టైం పట్టచ్చు, కానీ మెడికల్లీ ఇది మేనేజబుల్. సో భయపడాల్సిన ప్రాబ్లం లేదు. మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా, లేదు ఆల్రెడీ ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని తెలుసుకున్న వాళ్ళైనా సరే మీ దగ్గరలో ఉండే డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి మీ మెడికేషన్ వాడుకోండి అండ్ మీకు కావాల్సినటువంటి కౌన్సిలింగ్ తీసుకోండి. ఓకే, ఎస్పెషల్లీ స్ట్రెస్ తగ్గించుకోండి అండ్ స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, మెయిన్ జంక్ ఫుడ్స్, బయట దొరికేటువంటి ప్యాకేజ్డ్ జంక్ ఫుడ్స్ని కానీ తగ్గించుకున్నారంటే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఓకే, బీ హెల్తీ, బీ హ్యాపీ, టేక్ కేర్. డాక్టర్ అంటే మందులు ఇవ్వడమే కాదు, మందలించడం కూడా డాక్టర్ బాధ్యతే. ఓకే, టేక్ కేర్.